హాయ్, నా పేరు గోపి. నేను ఈరోజు ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటిని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో క్వరీ ఆప్టిమైజేషన్లో యూజ్ చేస్తారు. ఈ డేటాబేస్లో డేటాని మ్యానిపులేట్ చేయడానికి మరియు డేటాని త్వరగా చేయడానికి యూజ్ చేస్తాము. ర్యాంక్ వర్సెస్ డెన్స్ ర్యాంక్కి మధ్య భేదం. ర్యాంక్ అంటే ర్యాంక్ అనేది ఒక రిజల్ట్ సెట్లో ఉన్న ఈచ్ రోకి ర్యాంక్ ఫంక్షన్ని అసైన్ చేస్తుంది. లో సేమ్ వాల్యూస్ ఉంటే దానికి సేమ్ ర్యాంక్ ఇస్తుంది, కానీ నెక్స్ట్ ర్యాంక్లో స్కిప్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ అంటే ర్యాంక్ని స్కిప్ చేయదు. డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు ర్యాంక్ని స్కిప్ చేయదు. టూ రోస్కి సేమ్ వాల్యూని ఇస్తుంది. సేమ్ ఇద్దరికి పరీక్షల్లో సేమ్ స్కోర్ వచ్చింది. వాళ్ళిద్దరికి ర్యాంక్ 2 అని వస్తుంది, కానీ నెక్స్ట్ ర్యాంక్ని 3కి బదులుగా 4 ఇస్తుంది. అదే డెన్స్ ర్యాంక్లో ఇద్దరికి పరీక్షల్లో సేమ్ స్కోర్ వస్తే ర్యాంక్ 2 ఇస్తుంది. అదే నెక్స్ట్ డెన్స్ ర్యాంక్లో 3 ఇస్తుంది. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే డూప్లికేట్ వాల్యూస్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి ర్యాంక్ అనేది యూజ్ చేస్తాం. ర్యాంక్ డేటాని యూజ్ చేస్తాం. హ్యావింగ్కి వేర్కి మధ్య భేదం. వేర్ అనేది గ్రూప్ బేస్ చేయడానికి ముందుగా యూజ్ చేస్తాం. వేర్ అంటే ఇండివిజువల్ రోస్ని ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ని యూజ్ చేస్తాము. హ్యావింగ్ అనేది ఆఫ్టర్ గ్రూప్ బై చేసిన తర్వాత యూజ్ చేస్తాము. హ్యావింగ్ కూడా రోస్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఉదాహరణకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళని ఫిల్టర్ చేయాలి. దానికి వేర్ యూజ్ చేస్తాము. దానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాము. డిపార్ట్మెంట్స్ టేబుల్లో 10 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్ క్లాస్ని యూజ్ చేస్తాము. సో వేర్ అనేది బిఫోర్ అగ్రిగేట్ చేయడానికి వేర్ ఫిల్టర్ని యూజ్ చేస్తాము. వేర్ని యూజ్ చేస్తాము. హ్యావింగ్ అనేది ఆఫ్టర్ అగ్రిగేషన్ చేసిన తర్వాత హ్యావింగ్ని యూజ్ చేస్తాం. యూనియన్ వర్సెస్ యూనియన్. యూనియన్ అంటే రెండు క్వరీస్లో ఉన్న టూ క్వరీస్ నుండి
రిజల్ట్స్ని కంబైన్ చేసి ఇస్తుంది మరియు డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. యూనియన్ అనేది 2 క్వరీస్లో రిజల్ట్స్ని కంబైన్ చేసి ఇస్తుంది కానీ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయదు, డూప్లికేట్ వాల్యూస్ని ఉంచిద్ది. ఉదాహరణకి ఎంప్లాయీస్ టేబుల్, డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ టేబుల్, మేనేజర్స్ టేబుల్. ఎంప్లాయీస్ టేబుల్, మేనేజర్స్ టేబుల్లో సేమ్ నేమ్స్ ఉన్నాయి. అప్పుడు యూనియన్ అనేది నేమ్ని ఒక్కసారి మాత్రమే చూపిస్తుంది. యూనియన్ ఆల్ అనేది ఆల్ నేమ్స్ని చూపిస్తుంది. ఇఫ్ దే అపియర్ మల్టిపుల్ టైమ్స్లో అపియర్ అవుతుంది. యూనియన్ అనేది యూనిక్ వాల్యూస్ని ఇస్తుంది. యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. జాయిన్ వర్సెస్ యూనియన్. జాయిన్ అంటే 2 టేబుల్లో కామన్ కీ మీద మ్యాచింగ్ రోస్ జాయిన్ అనేది మల్టిపుల్ టేబుల్స్లో కామన్ కాలం మీద జాయిన్ యూజ్ టు కంబైన్. జాయిన్ అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న కాలమ్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ కామన్ కాలం మీద. యూనియన్ అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న రోస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాము. విత్ సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలి. సిమిలర్ స్ట్రక్చర్తో ఉన్న మల్టిపుల్ టేబుల్స్ని నుండి రోస్ని కంబైన్ చేయడానికి యూనియన్ వాడతాము. ఉదాహరణకి సేల్స్ టేబుల్లో, ఎంప్లాయీస్ టేబుల్లో రెండిట్లో కామన్ కాలం సేల్స్ ఐడి. ఈ రెండు టేబుల్లో రోస్ని కంబైన్ కామన్ కాలం మీద కాలమ్స్ని కంబైన్ చేయడానికి జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఉదాహరణకి ఇఫ్ యూ వాంట్ టు షో ఎంప్లాయీస్ నేమ్తో విత్ డిపార్ట్మెంట్ నేమ్స్తో తీసుకురావాలనుకుంటే జాయిన్ యూజ్ చేస్తాము. అదే యూనియన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంప్లాయీస్ని లిస్ట్ చేయడానికి మరియు కాంట్రాక్ట్ నేమ్స్ని లిస్ట్ చేయడానికి యూనియన్ అనేది యూజ్ చేస్తాము. కాకపోతే 2 టేబుల్లో సిమిలర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి యూనియన్ చేసడం. డిలీట్ వర్సెస్ డ్రాప్ వర్సెస్ ట్రంకేట్. డిలీట్కి, డ్రాప్కి, ట్రంకేట్కి మధ్య భేదాలు. డిలీట్కి, డ్రాప్కి మధ్య భేదము, డ్రాప్కి, ట్రంకేట్కి మధ్య భేదము. డిలీట్ అంటే టేబుల్లో ఒక పర్టికులర్ రోస్లో ఉన్న వాల్యూస్ని డిలీట్ చేయాలంటే డిలీట్ యూజ్ చేస్తాము. డ్రాప్ అంటే డ్రాప్ యూజ్ చేస్తే కంప్లీట్ టేబుల్ అనేది రిమూవ్ అవుతుంది. ట్రంకేట్ అంటే
టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది. కానీ టేబుల్ స్ట్రక్చర్ని ఉంచింది. డిలీట్ అంటే టేబుల్లో ఉన్న స్పెసిఫిక్ రోస్ని రిమూవ్ చేయడానికి వాడతాము. కానీ డిలీట్ చేసిన వాటిని రోల్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు డిలీటెడ్. డ్రాప్ అంటే ఎంటైర్ టేబుల్ని రిమూవ్ చేస్తుంది. టేబుల్లో ఉన్న స్ట్రక్చర్తో సహా డ్రాప్ అనేది రిమూవ్ చేస్తుంది. ట్రంకేట్ అంటే టేబుల్లో ఉన్న ఆల్ రోస్ని రిమూవ్ చేస్తుంది. కానీ టేబుల్ స్ట్రక్చర్ని మాత్రం ఉంచిద్ది ట్రంకేట్ అనేది. ఉదాహరణకి నీవు సమ్ డేటాని టేబుల్లో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ యూజ్ చేస్తాము. కానీ ఒక టేబుల్లో మొత్తం డేటాని డిలీట్ చేయాలనుకుంటే మొత్తం డిలీట్ చేయాలనుకుంటే డ్రాప్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏంటి టేబుల్ స్ట్రక్చర్తో మొత్తం డిలీట్ అయిపోతుంది డ్రాప్ అంటే. సిటీ వర్సెస్ టెంప్ టేబుల్. టెంప్ టేబుల్కి సిటీకి మధ్య భేదం. సిటీ అంటే ఒక సింగిల్ కోరీలో ఓన్లీ ఒక సింగిల్ కోరీ మాత్రమే యూజ్ చేస్తాం. టెంప్ టేబుల్ అంటే ఒక ఫిజికల్ టెంపరీ టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఆ సెషన్ ఎగ్జిస్ట్ అయ్యేంత మాత్రమే వర్క్ అవుతుంది. సిటీ అంటే ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషను. ఇది ఒక టెంపరీ రిజల్ట్ సెట్. సిటీని సింగిల్ క్వరీలో ఓన్లీ ఆ విత్ ఇన్ సింగిల్ క్వరీలో మాత్రమే యూజ్ చేస్తాము. టెంప్ టేబుల్ అంటే ఒక ఫిజికల్ టెంపరీ టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది సెషన్ ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ టెంప్ టేబుల్ అనేది టెంపరీ టేబుల్ అనేది వర్క్ అవుతుంది. సిటీస్ అనేసి బెటర్ వెన్ టెంపరీ క్వైరీ రిజల్ట్ కన్నా. వైల్ టెంప్ టేబుల్స్ ఆర్ బెటర్ టెంప్ టేబుల్స్ అనేవి బెటర్ స్టోరింగ్ చేయడానికి డేటాని మాడిఫై చేయడానికి టెంప్ టేబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేయడానికి మాడిఫై చేయడానికి మల్టిపుల్ టైమ్స్లో యూజ్ చేస్తారు. సబ్ క్వరీస్ వర్సెస్ సిటీకి సబ్ క్వరీస్కి మధ్య భేదం. సబ్ క్వరీస్ అంటే ఒక క్వరీలో ఇంకో క్వరీ రాయటం. సిటీస్ అనేవి మోర్ రీడబుల్ మరియు రీయూజబుల్ చేసుకుంటాము. సబ్ క్వరీస్ని డేటాని డైనమికల్గా ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఉదాహరణకి ఎంప్లాయీస్ని కనుగొనాలి సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి.
సబ్ క్వరీ ఏం చేస్తుందంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడిని కనుగొంటుంది, తర్వాత ఎంప్లాయీస్ని కనుగొంటుంది. సిటీ అనేది డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేస్తుంది. సిటీస్ అనేవి మోర్ రీడబుల్ మరియు డిపార్ట్మెంట్ ఐడిని సిటీలో స్టోర్ చేస్తుంది. సిటీ సిటీస్ అనేవి బెటర్ రీడబిలిటీ కోసం యూజ్ చేస్తాము. సబ్ క్వైరీస్ని ఎక్కువ త్వరగా ఫిల్టర్ చేయడానికి సబ్ క్వైరీస్ని యూజ్ చేస్తాము. ఈజనల్ వర్సెస్ కొలెస్కి. ఈజనల్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూతో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తుంది. కొలేస్కి అంటే ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్తో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తుంది. లిస్ట్లో ఉన్న కొలేస్కి అంటే లిస్ట్లో ఉన్న ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్తో వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఉదాహరణకి శాలరీ కాలంలో నల్ ఉంటే ఈజ్ నల్ ఆఫ్ శాలరీ 0 అని రాస్తాము. ఇది 0తో రిప్లేస్ చేస్తుంది నల్ వాల్యూస్ని. ఉదాహరణకి శాలరీని ఫస్ట్ తీసుకోవాలనుకుంటే మరియు బోనస్ 2 నల్ ఇది రిటర్న్ 0 అవుతుంది. యూస్ కొలేస్కి శాలరీ అంటే ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్తో వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది కొలేస్కి అనేది. ఇంటర్సెక్ట్ వర్సెస్ ఇన్నర్ జాయిన్. ఇంటర్సెక్ట్ అంటే రెండు క్వైరీస్లో ఉన్న కామన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ జాయిన్ అంటే రెండు టేబుల్లో మ్యాచ్ రోస్ ఆఫ్ ది రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది జాయిన్ కాలం మీద. ఇంటర్సెక్ట్కి ఉదాహరణ ఎంప్లాయీస్ టేబుల్, మేనేజర్స్ టేబుల్స్ ఉన్నాయి. దాంట్లో నేమ్స్ ఉన్నాయి. ఇంటర్సెక్ట్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ టేబుల్లో, మేనేజర్స్ టేబుల్లో నేమ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే మ్యాచింగ్ రోడ్స్ కోసం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఎక్సెప్ట్ వర్సెస్ నాట్ ఇన్. నాట్ ఇన్కి ఎక్సెప్ట్కి మధ్య భేదం. ఎక్సెప్ట్ అనేది ఫస్ట్ క్వరీని మాత్రమే రిటర్న్ చేస్తుంది, సెకండ్ క్వరీని కాదు.
నాట్ ఇన్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని కాకుండా లిస్ట్ నాట్ ఇన్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ కాకుండా మిగిలిన వాల్యూస్ని మిగిలిన కాలం వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. మిగిలిన వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. ఉదాహరణకి ఎంప్లాయీస్ టేబుల్, మేనేజర్స్ టేబుల్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టేబుల్లో నేమ్స్ ఉన్నాయి, కానీ మనం నేమ్స్ ఎక్స్క్లూడ్ ఓన్లీ మన నేమ్స్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి ఫ్రమ్ మేనేజర్స్ టేబుల్ నుండి. ఎక్సెప్ట్ విల్ రిటర్న్ ఎంప్లాయీ. అప్పుడు ఎంప్లాయీస్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది, మేనేజర్స్ని కాదు. నాటిన్కి ఉదాహరణ నాటిన్ 1, 2, 3 అంటే 1, 2, 3 కాకుండా మిగిలిన రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.